గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ డే వన్ అంటే ఫస్ట్ సినిమా శివ మనసులో శృతి దగ్గర నుంచి జటాధర్ వరకు మా ప్రయాణం చూసుకుంటే ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, అంటే ఉన్నంతలో ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ చెప్పాలని, కొత్త మీ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కష్టపడతారు. అది మా శారీరకంగా కావచ్చు, మానసికంగా చాలా కష్టపడతారు. సార్ అంటే ఇప్పుడున్న పొజిషన్కి, అంటే మీకు వచ్చిన పేరుకు కానీ సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే, సుధీర్ బాబు గారి సినిమా అంటే ఒక చిన్న నమ్మకం, ఒక కొత్త సినిమా అటెంప్ట్ చేస్తారు, ఒక నమ్మకం. మీరు హ్యాపీగా ఉన్నారు సార్ ఈ పొజిషన్కి కానీ మీరు ఇప్పుడున్న దానికి? ఫ్రాంక్లీ నేను ఎప్పుడు వాట్ ఐ సీ ఇస్ ఐ డోంట్ సీ ఫర్ రిజల్ట్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే నేను ఇప్పుడు ఎంత డెడికేటెడ్గా ఎంత కష్టపడుతూ ఒక రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. అంటే ఐ షోన్ మెచ్యూరిటీ విత్ ఎవ్రీ ఫిల్మ్ గ్రో అవుతూ ఉన్నాను. ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే నాకు ఎక్కడో అనిపిస్తుంటుంది ఐ డిజర్వ్ మచ్ మోర్ అని. నాకు ఎక్కడో లక్ డిడెంట్ ఫేవర్ అన్న ఫీలింగ్ కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇప్పుడు చూసినా సరే పీపుల్ ఆర్ నోటీసింగ్ ఇట్. అంటే ఇండస్ట్రీలో జనాలు నోటీస్ చేస్తున్నారు. అంటే దే కెన్ సీ ఒక కొత్త కథ రాసుకున్నప్పుడు సుధీర్ అనేవాడు ఎఫర్ట్ 100% ఇస్తాడు, వీడు జస్టిఫై చేస్తాడు అన్న ఒక నమ్మకం అయితే వచ్చింది. సో దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ ఐ లుక్ బ్యాక్. బట్ స్ట్రైట్ టు యువర్ క్వశ్చన్ అంటే ఐ వుడ్ సే ఐ ఫీల్ ఐ డిజర్వ్ మచ్ మోర్ దెన్ వాట్ ఐవ్ గాట్ బ్యాక్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. అంటే ఎంత టాలెంట్ ఉన్నా కొంచెం అదృష్టం కూడా తోడవ్వాలని అంటారు సార్, అది నమ్ముతారా సార్ మీరు? యా, డెఫినెట్గా ఉండాలండి. కానీ అదృష్టం ఒకటే ఉంటే మాత్రం సరిపోదు. కష్టపడడం అయితే అది ఉంటే అది ఎప్పుడు నీకు మేబీ ఒక 100% ఇవ్వాల్సింది ఒక 50% వస్తుందేమో, కానీ ఒట్టి అదృష్టం నమ్ముకున్నా అంటే ఒక సినిమా వరకే, లేకపోతే రెండో సినిమా వరకే. ఇంత లాంగ్ కెరియర్ ఉండడానికి కారణం సమ్వేర్ నేను ప్రతి ఒక్కరికి జస్టిఫై చేస్తున్నాను, నా సైడ్ నుంచి పాస్ అవుతూ వస్తున్నా. అండ్ కొన్ని మంచి సినిమాలు బాగా రీచ్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఐ లుక్ బ్యాక్ అండ్ సే నా చేతుల్లో ఉంది, నేను కరెక్ట్గా చేస్తున్నాను, 100% ఇస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వేర్ ఎవర్ ఐ యామ్ ఆల్సో. ఇక్కడ స్పెషల్గా ఒక విషయం మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే సార్, మీ సినిమాలు ఒక మినిమం బడ్జెట్లో ఉంటాయి, సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయి. ఇక్కడ ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో కనిపిస్తుంది నాకు ఏది కదులుతున్నా. ఓకే, మినిమం బడ్జెట్లో ఉంటాయి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బీభత్సమైన బ్లాక్ బస్ట్ రాకపోయినా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఆ ప్రాఫిటబుల్ వెంచరే అవుతుంది. బట్ అది ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదేమో అని ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్ నాకైతే. అదే మేబీ అది నాట్ ఎవ్రీ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అయ్యిండకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అట్లీస్ట్ ఓటీటీలో అప్రిసియేషన్ అయితే డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మూవీ మన సూపర్ హీరో, ఇట్స్ బ్రేక్ ఈవెన్ ప్రాజెక్ట్. బ్రేక్ ఈవెన్, యా, బడ్జెట్ వైజ్. బట్ థియేట్రికల్ ఇంకా బాగా చేయాల్సిన సినిమా, చాలా కంట్రోల్గా చేసాం ఆ ప్రాజెక్ట్ని. థియేట్రికల్ ఇంకా బెటర్గా చేసే ఉండాల్సింది, ఇంకా ప్రీ బిజినెస్ అయింది, ఓటీటీ బాగా అయింది, అండ్ పీపుల్ అప్రిసియేషన్ వచ్చింది. యా, ఇన్ అ వే ఏంటంటే ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఇన్ దాట్ వే. ఎందుకంటే ఒక నమ్మకంతో వస్తారు యాక్టర్గా. వెన్ ప్రొడ్యూసర్కి బ్రేక్ ఈవెన్ అయినప్పుడు దెన్ వీఆర్ ఆల్వేస్ హ్యాపీ. ఇప్పుడు కొన్నిసార్లు ఎందుకు రీచ్ అవ్వకపోవడం కారణం ఇట్స్ ఎ కేస్ స్టడీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంటుంది. ఇప్పుడు మానాన్ సూపర్ హీరో వచ్చేటప్పటికి అంటే ప్రతి ఒక్క సినిమాని ఒకటే రకంగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు మానాన్ సూపర్ హీరో ఒక లైటర్ వెయిన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ట్రైలర్లోనే మొత్తం అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ నీకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు జటాధారాకి వచ్చేటప్పటికి ట్రైలర్లోనే నీకు అట్రాక్టివ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు కొందరు వచ్చేసి ఓకే లాస్ట్ షాట్ బాగుంది, ఈ షాట్ బాగుంది, ఈ డైలాగ్ బాగుంది, ఈ షాట్ బాగుంది అని చెప్పండి. అలా మానాన్ సూపర్ హీరోకి వచ్చేప్పుడు ఇట్స్ అది 2 hours జర్నీలో మీకు బాగా నచ్చుతుంది. సో అప్పుడు దాన్ని బట్టి మీరు ప్రమోషన్స్ వైజ్ కూడా ప్లానింగ్ ఇంట్రెస్టింగ్గా చేయాలి, అర్లీగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు జటాధార లాంటి సినిమాకి ఒక 15-20 days బిఫోర్ జనాల్లోకి తీసుకెళ్ళడం ఉన్నా సరిపోద్ది, లేకపోతే ట్రైలరే సరిపోవచ్చు కొన్నిసార్లు. కానీ మానాన్ సూపర్ హీరో వచ్చేప్పుడు అర్లీగా స్టార్ట్ చేయాలి. బడ్జెట్స్ ఇప్పుడు దీనికి 2 కోట్లే, దానికన్నా 3 కోట్లు పెట్టాలి. సో అట్లాగా అర్థం చేసుకునే చేయాలి. సో కొన్నిసార్లు యూ హ్యావ్ టు డిసైడ్ కేస్ టు కేస్ అని నా ఫీలింగ్. అండ్ కొన్నిసార్లు ఒక లైటర్ వెయిన్ ఫిల్మ్ అయితే బడ్జెట్ తక్కువలో కూడా చేయాలి, సో దట్ ఇట్ విల్ వర్క్అవుట్ ఫర్ ఎండ్ ఆఫ్ ది డే. సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఏంట్రా అంటే ఫైనల్గా అన్ని క్యాలిక్యులేషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాఫిటబుల్ అయిందా లేదా అని.
హరోం హరో కూడా చాలా మంచి సినిమా సార్. ఆ. మామూలు థియేట్రికల్ దానికంటే ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది హరోం హరో. థియేట్రికల్ కూడా ఇట్ వాస్ ఓకే, నాట్ బ్యాడ్, బట్ ఇట్ డిజర్వ్ ఇంకొద్ది బాగా చేయాలి. ఇంకా బాగా చేయాల్సిన సినిమా. అంటే అది ప్రమోషన్స్ కూడా డీసెంట్గా చేశారు, బాగా ఖర్చు పెట్టి చేశారు, నో డౌట్ దేర్. అండ్ కాకపోతే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే యూ హ్యావ్ హరోమరా అండ్ సైమల్టేనియస్గా రిలీజ్ అయిన సినిమాలు కూడా ఉంటాయి. మహారాజా అనే సినిమా రిలీజ్ అయింది, దట్స్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ టైం ఫిల్మ్. కూడా కలిసి. యా, అండ్ ఆ డెకేడ్లో ఐ ఫీల్ ఆ డెకేడ్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ మహారాజా అనేది. సో దానివల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఏంటంటే మన దగ్గర కూడా ఆడియన్స్ కొన్నిసార్లు ఏంటంటే ఐ మీన్ మహారాజాకి ఏం లేదు, మహారాజా ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. సో అది లైవ్ వైర్గా వెళ్ళిపోయింది. ఎక్స్పెక్ట్ చేయని సినిమా వచ్చినప్పుడు దెన్ దే గో, అది బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది. సో ఆడియన్స్ మూడ్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. అంటే కొన్ని మీరు ఒక సబ్జెక్ట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారింది సార్. మీకు అలాంటి ఫీలింగ్ ఏముందా? అంటే ఇప్పుడున్న టైంలో ఒక కథను సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా టఫ్ జాబ్లో అనిపిస్తుంది. అవునండి, అంటే పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్ మేజర్గా దేస్ పెద్ద షిఫ్ట్ అయింది. ఒకప్పుడు ఇదే మా నాన్న సూపర్ హీరో ప్రీ కోవిడ్ వచ్చి ఉంటే కనుక అది ఇంకా పెద్ద కలెక్షన్ వచ్చేది. బికాస్ పోస్ట్ కోవిడ్ వచ్చేటప్పటికి దేర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్. ఇప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వస్తుందా, లేకపోతే కాస్ట్ ఆఫ్ ఇది కూడా చాలా పెరిగిపోయింది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ డూయింగ్. అంటే బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక హానెస్ట్ అప్రోచ్ ఉండాలి. ఇది ట్రెండ్ వర్కౌట్ అవుతుంది అట్లా అని పెట్టుకోకుండా మన ఆడియన్స్కి ఏమి ఇస్తున్నాం ఫ్రెష్గా అని ఆలోచిస్తే కనుక ఇట్స్ ఆల్వేస్ సేఫర్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్లో ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక ప్రాసెస్. ఇప్పుడు సినిమా ఒకటి ఓకే చేసామంటే అది మేకింగ్లోకి వెళ్ళి ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలు అలా పట్టే ఛాన్స్ ఉంది. 1.5 year అయితే ఈజీగా పడుతుంది. సో అప్పుడు ట్రెండ్ పడిపోవచ్చు కూడా. సో అండ్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ సినిమా, ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా అనేది కూడా కాదు. అది ఒక చిన్న రీజనే, అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజనే. కాకపోతే ఈ రోజుల్లో దే ఆర్ డిఫరెంట్ అదర్ థింగ్స్. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్ ఉండొచ్చు. ఇప్పుడు దానిలో ఏంటంటే 15 సెకండ్లకి ఒక రీల్ వెళ్తూ ఉంటుంది. ఎవ్రీ 3 సెకండ్లకి ఒక చిన్న ఇంపాక్ట్ఫుల్ వస్తుంది. సో వెన్ పీపుల్ ఆర్ యూస్ టు బీయింగ్ ఎంటర్టైన్ 3 సెకండ్లోనే దొరుకుతున్నప్పుడు సినిమా డైరెక్టర్స్ మీద కూడా ఒక ప్రెషర్ పడుతుంది. సో కథలు చూస్ చేసుకునేప్పుడు కూడా ఫిల్లింగ్ సీన్స్ లాంటిది ఈ రోజులో వర్కౌట్ అవ్వదు. ఎవ్రీ సీన్ షుడ్ టెల్ సంథింగ్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్ ఆన్ ద డైరెక్టర్స్ ఆల్సో. అండ్ అదే కాకుండా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పక్కన పెట్టినా సరే దేర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ అవైలబిలిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, ఒక అమ్యూజ్మెంట్ దీనిలోకి వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయి. క్రికెట్ ఆడుకోవచ్చు, బాక్స్ క్రికెట్ అని, చిన్న క్రికెట్ గ్రౌండ్. సో చాలా కైండ్స్ ఆఫ్ ఫ్రీ టైం స్పెండ్ చేయడానికి చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అట్రాక్ట్ చేయడం ఇప్పుడు చాలా కష్టం అవుతుంది ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి.